ప్రభుత్వం వారు ఇచ్చే పద్మశ్రీ పద్మభూషణ కంటే ఎక్కువైంది నాకు. నేను గర్వంగా చెప్పగలను. ఈ మధ్య నాకు పబ్లిసిటీ ఎక్కువైంది. ఏ విధంగా అంటే పద్మశ్రీ పద్మభూషణ ఇచ్చి కాదు, చాలామందికి మీకు ఇంకా రాలేదని ఆ పబ్లిసిటీ ఎక్కువైపోయింది నాకు. చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు కానీ ఆ పేరు మీద చందాలు పోగు చేసి వాళ్ళు అయిన ఖర్చు కాకుండా మిగిలిన కొంత జేబులో కూడా వేసుకుంటారు. చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు కానీ ఆ పేరు మీద చందాలు పోగు చేసి వాళ్ళు అయిన ఖర్చు కాకుండా మిగిలిన కొంత జేబులో కూడా వేసుకుంటారు. కమెడియన్ బాలకృష్ణ గారు ఆ రోజుల్లో చాలా అద్భుతంగా కమెడియన్గా చేశారు. దేవుణ్ణి కూడా శాసించగలిగినటువంటి పవర్ ఆయనలో ఉంది. నేను ఇంతకుముందు బాగా ఎడోర్ చేసిన ఎన్టీ రామారావు గారిని, తర్వాత నాకు బాగా పరిచయం అయ్యి మర్చిపోలేని వ్యక్తిగా. And his love and devotion for Lord Shiva, I can see the same love and devotion for Mr. Yash Chopra. ఒక యశశత్రువు ఇంకో యశశత్రువుని సన్మానించడం, అది కూడా సాగత్యరాన శివ సాన్నిధ్యంలో ఎంత గౌరవం ఆయనకి. ఇవాళ ఆయన జన్మ పునీతమైనట్టు ఆ రోజు శివరాత్రి నాడు. ప్రెస్ మీట్కి ఒక ప్రత్యేకత, చాలా విభిన్నమైనటువంటి భారీ కార్యక్రమాలు. ఒకటి ఆధ్యాత్మికం, మరొకటి సంగీత కార్యక్రమం. మహాశివరాత్రి తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా, మానవుడు జన్మించిన నుంచి కూడా శివుడిని భారతదేశంలో ఏ మూల పడినా కూడా పూజ ప్రతి మనిషి చేస్తుంటారు. అందులో మహాశివరాత్రి ఒక అద్భుతమైనటువంటి పండుగ. అంటే అది పబ్బం దొరికిన పండుగ కాదు, భక్తితో ఉన్నటువంటి పండుగ అన్నమాట. నేను దాదాపుగా 26 సంవత్సరాల నుండి విశాఖపట్నంలో మహాశివరాత్రి నాడు కోటి శివలింగాలని ప్రతిష్ఠ చేసి సముద్ర తీరాన మొత్తం విశాఖపట్నం ప్రజలతో, ఇంకా చుట్టుపక్కల చక్కని జిల్లాల నుంచి వచ్చే భక్తులతో నేను దగ్గరుండి వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళతో అభిషేకం చేయిస్తాను. దానికి కూడా కారణం ఏమిటంటే, దాదాపు 26 సంవత్సరాల క్రితం ఒక శివభక్తుడు, ఒక మహాభక్తుడు, ఈశ్వర భక్తుడు అయిన ఒక స్వామీజీ నాకు కాకినాడలో గొప్పగా కుంభాభిషేకం చేస్తున్నాడు. ఏం స్వామి కుంభాభిషేకం ప్రత్యేకత అంటే, ఆయన ఏం చెప్పాడు అంటే, నాయన ఈ కుంభాభిషేకం ఎక్కడ చేస్తే అక్కడ ఈశ్వరుడు ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుతాడు అన్నాడు. అది ఎక్కడ స్వామి, దానికి సంబంధం ఏమిటని చెప్పి మనం నమ్మం. అయినా ఆయన చెప్పాడు, పెద్ద మనిషిని చెప్పి మాకు విశాఖపట్నం మా వాళ్ళకి చేయాలి, మరి అక్కడ నేను దత్తత తీసుకున్నాను, విశాఖపట్నం సముద్ర తీరం బాగుంటుంది, భక్తి భావన, అక్కడ ప్రారంభిస్తాను, మీరు రావాలన్నాను. ఆయన ఆశీర్వదించాడు. 26 సంవత్సరాల క్రితం ఈ మహా కుంభాభిషేకం, కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేయడం ప్రారంభించాను. బహుశా కోటి శివలింగాలు సముద్ర తీరాన ప్రతిష్ఠ చేసి దాదాపు వేలాది లక్షలాది మంది ప్రజలతో అభిషేకం చేయించేది ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేదు. ఒక్క విశాఖపట్నం నేను ఎస్టాబ్లిష్ చేశాను. అది కంటిన్యూస్గా, అది దైవశక్తితో, లేకుంటే ఏదైనా అవంతరాలు రావచ్చు, ఏది రాకుండా ఇది 26వ సంవత్సరం. ఈ సంవత్సరం 26 సంవత్సరాల నుండి విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ వచ్చాను. మరొకటి ఏమిటంటే, ప్రజలకి పండుగతో భక్తితో పాటు ఉత్సవం జాతర అనే ఒక అట్మాస్ఫియర్ వస్తే ఇంకా ఎంతో ఆనందం వస్తుంది. ఈ జాతర చేయాలంటే ఎట్లా, రంకల రత్నాలు, బళ్ళు, పిల్లలు ఆడుకునేవన్నీ ఇవన్నీ రావాలి. అవి కాకినాడలో వాడు చేసేవాళ్ళు, విశాఖపట్నంకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నేను దాదాపు ఆ 26 సంవత్సరాల క్రితం నేను లారీలతో కాకినాడ పిలిపి తీసుకొచ్చి విశాఖపట్నంలో ఏర్పాటు చేశాను. తర్వాత ఇప్పుడు పెద్ద అది తిరునాళ్ళు అయిపోయి కంప్లీట్ వాళ్ళే ఆటోమేటిక్గా షాపుల వాళ్ళు, చెరుకు గడలు, పిల్లలు ఆటల వస్తువులు అన్నీ బ్రహ్మాండంగా ఒక కళ్ళకింపుగా ఏర్పాటు అయిపోతుంది. సో అప్పుడు ఈ సంవత్సరం అదే రకంగా ఫిబ్రవరి 13 మహాశివరాత్రి కుంభాభిషేకం, సిల్వర్ జూబ్లీ 20 సంవత్సరాలు పూర్తయి 26వ సంవత్సరం మనం ప్రారంభం చేసాం. అది విశేషత. అప్పుడు నేను అనుకున్నాను, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఇది అందరికీ ఈ విషయం తెలియచేయాలి, భారతదేశం గర్వించే విధంగా మనం దీన్ని చేసేటువంటి అంతరం కార్యక్రమం. మరొక విశేషం ఏమిటంటే, 3 సంవత్సరాల క్రితం
సునామీ కింద ఇంకా భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. ఇదే హుద్ అనే తుఫాను ఈ కోస్టల్ దాంట్లో విశాఖపట్నంలో 240 కిలోమీటర్ల స్పీడ్తో వస్తే మామూలుగా మనం కారులో పోతుంటే 100 కిలోమీటర్లకే ఊగిపోద్ది కారు. 240 కిలోమీటర్ స్పీడ్లో వస్తే ఎక్కడ విశాఖపట్నంలో ఒక ఇల్లు కూడా చెదరలేదు, ఎక్కడ ప్రాణ నష్టం కలగలేదు. ఇదే ఈశ్వరుడు కాపాడని చెప్పి రుజువైందనమాట. ఇన్ని సంవత్సరాలు మనం చేసేటువంటి పూజా ఫలితమే భగవంతుడు కాపాడని చెప్పి రుజువైంది ప్రజలకి అనమాట. అందుచేత ఖచ్చితంగా మనం ఇటువంటి నమ్మి మనం దైవారాధన చేస్తే ఖచ్చితంగా భగవంతుడు కాపాడుతాడని అది రుజువైంది. సో ఈ సంవత్సరం 13వ తరగతి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈశ్వరుడు కళకు సంబంధం ఉంది. కళలోనే ఈశ్వర శక్తి ఉంది. అందుకని నేను కళను ప్రేమిస్తాను, కళను ఆరాధిస్తాను, కళాకారుని అభిమానిస్తాను, అభినందిస్తాను, వాళ్ళని ఎంతో సత్కరిస్తాను. అందుచేత ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గొప్ప కళాకారుని, ఒక రచయిత కానీ, దర్శకుడు కానీ, నటుడు కానీ ఒకరొకరిని తీసుకొని వాళ్ళని సత్కరించడం జరిగింది. సాంప్రదాయం ఏర్పాటు చేశాను. దానికి రాజకీయం అతీతం, నాకు రాజకీయం సంబంధం లేదు. నేను కాంగ్రెస్ ఎంపీ అయినా కళకి ఇటువంటి కార్యక్రమానికి అసలు రాజకీయం సంబంధం పెట్టుకొని నేను జీవితంలో నా ఆశయం ఏంటంటే కళను ఆరాధించాలా, మరి అందరినీ ప్రేమించాలా, అజాశత్రుగా ఉండాలా. ఇదే నా కోరిక జీవితం అన్నమాట. సో అందుచేత ఈ సంవత్సరం దాదాపు 1000 చిత్రాలు నటించినటువంటి మన కైకాల సత్యనారాయణ గారు తెలుగు వ్యాధి గర్వించి, ఎందుకంటే ఆ జనరేషన్కి ఈయన ఒక్కడే ఉన్నాడు. ఎన్టీఆర్ గారు సమకాలీకుడు యాక్చువల్గా సత్యనారాయణ గారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ లాంటి గ్రేట్ ఆర్టిస్ట్తో ఆయన అటువంటి మహానటుడితో ఏఎన్ఆర్ ఎన్టీఆర్తో కూడా ఎన్నో వందల సినిమాలు నటించి ఆయన చేయని పాత్ర లేదు, ఆయన చేయనటువంటి సినిమాలు లేవు. ఫస్ట్ ఫిల్మ్ అసలు జమున్ గారితో ఆయన హీరోగా యాక్ట్ చేశాడు, నాకు బాగా జ్ఞాపకం ఉంది. తర్వాత ఎన్నో సినిమాలు నటించాడు, గొప్ప కళాకారుడు. సో ఆయన రేపు విశ్వ నట సామ్రాట్ అనే బిరుదుతో ఆ రోజు సత్కరిస్తున్నాం. దానికి మన మురళీమోహన్ గారు, పర్చూరు వెంకటేశ్వర గారు, తర్వాత ఆయన స్వామీజీ శారదాపేట స్వామి ఆయన, తర్వాత బ్రహ్మానందం మోహన్ బాబు కూడా వచ్చి జాయిన్ అవుతారు. అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొని ఆయన ఘనంగా బాలకృష్ణ గారు ప్రత్యేకంగా బాలయ్య ఆయన పాపం ఈ మధ్య కొంచెం చేతులు స్మాల్ సర్జరీ చేసినా కూడా లేదు, అది మంచి పవిత్రమైన రోజు. మా సత్యనారాయణ గారికి మా నాన్నగారికి ఎంతో కావలసిన వాడు, ఆయన కార్యక్రమం మేము రావాలని నిజంగా బాలకృష్ణ నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయనకి యాక్చువల్ రావాల్సిన ప్రెస్ మీట్కి ఆ కుడి భుజం కొంచెం ఏదైనా నెట్టుకుంటే చిన్న సర్జరీ అయిందని చెప్పి రెస్ట్ తీసుకున్నాడు అనమాట. అయినా కూడా ఆ రోజు ఆయన ప్రత్యేకంగా రావడం నిజంగా నేను ఆయన్ని అభినందిస్తున్నాను. మరి చాలా వైభవం జరగబోతుంది. ఇది మహాశివరాత్రి. మరొకటి ఏమిటంటే మహాశివరాత్రి కార్యక్రమం ప్రొద్దున 7 గంటలకి 6 గంటలకి మా ఇంట్లో ప్రారంభమవుతుంది. 7 గంటలకి అభిషేకం ప్రారంభమైతే సాయంకాలం 3 గంటల వరకు కంటిన్యూస్గా అభిషేకం చేస్తూనే ఉంటారు. 3 గంటల నుండి 5 గంటల వరకు 2 గంటలు భక్తిరస సంగీతాన్ని సాలూరు వాసురావు ఆయన కళాకారులతో అందజేస్తాడు. 5 నుంచి 6 గంటల వరకు 100 మంది కళాకారులతో శ్రీనివాస్ ఆయన గొప్ప భక్తిపరుడు అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తాడు. 6 గంటల నుంచి 8 గంటల వరకు సత్యనారాయణ గారికి ఘన సత్కారం చేస్తాం. 8 నుంచి శివపార్వతుల నృత్యం శోభానాయుడు అద్భుతంగా తయారు చేశారు, అది కార్యక్రమం ఉంటుంది. అదైన తర్వాత గుమ్మడి గోపాలకృష్ణ కృష్ణరాయబారం మనకు 2.5 3 hours. అదైన తర్వాత మళ్ళీ అక్కడ లోకల్ కార్యక్రమం ఆయన పేరు వంకాయల మారుతి ప్రసాద్ ఆయన కృష్ణరాయబారి రామాయణ యుద్ధం పౌరాణిక నాటకాలు చేసి పొద్దున్న 5 గంటల వరకు జాగారం చేసేవాళ్ళకి అందరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి సంవత్సరం కూడా నేనే స్వయంగా అన్నీ స్వయంగా ఏర్పాటు చేసి కార్యక్రమం చేసి అందరికీ ఆ భక్తి శక్తిని ప్రసాదింపజేస్తాను. నేను మటుకు పొద్దున్న 7 గంటల వరకు కూడా తపస్సులో ఉంటాను. రాత్రి ఆ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఇంట్లో కూర్చొని ఈశ్వరుడు లీనమైపోతుంటాం. ఇది విశాఖపట్నం యొక్క కార్యక్రమం విశేషం. మరొకటి ఏమిటంటే నేను తెలుగు సినీ నిర్మాతగానే కాకుండా తెలుగులో రజనీకాంత్, చిరంజీవి, శోభన్ బాబు వీళ్ళందరితో ఎన్నో సినిమాలు తీసాం. సత్యనారాయణ గారు నా సినిమాలు చాలా వరకు నటించాడు. ఇది కాకుండా హిందీలో చాందిని, లమ్హే ఫేమస్ ఫిల్మ్స్ అవి ఇప్పుడు కూడా ఆల్ ఓవర్ వరల్డ్ హిందీ సినిమాలు చూసే కూడా సినిమాలు అబ్బా అంటారు.
ఆ సినిమా నేను యాష్ చోప్రా మేము ఎదురు కలిసి నిర్మించాము. యాష్ చోప్రా అంటే భారతదేశం గురించి ఒక బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్. ఆయన దాదాపు 60 సంవత్సరాలు కంటిన్యూస్గా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఉన్నవాడు ఎవరు లేరు భారతదేశంలో. ఆయన కరెక్ట్గా 80 సంవత్సరాల వయసులో ఆకస్మికంగా ఆయన మరణించారు. సో నేనేమనుకున్నానంటే వెన్ ఏ గ్రేట్ ఫ్రెండ్, గ్రేట్ ఫిల్మ్ మేకర్, ఏ గ్రేట్ మై పార్ట్నర్ passed away, I thought I must perpetuate his memory in the minds of the hearts of the people by putting an award, instituting award in his memory అని చెప్పి యాష్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డు అని చెప్పి ఒక అవార్డు ఇన్స్టిట్యూట్ చేశాను. చేసి ఫస్ట్ ఇయర్ లతా మంగేష్కర్కి ఇచ్చాం బాంబేలో, వైభవంగా కార్యక్రమం ఏర్పాటు చేసి. 2వ సంవత్సరం ఐ గేవ్ టు అమితాబ్ బచ్చన్. 3వ సంవత్సరం ఐ గేవ్ టు రేఖా. 4వ సంవత్సరం షారుఖ్ ఖాన్. ఈ సంవత్సరం ఆశా భోస్లేకి ఇస్తున్నాం. సో ఈ కమిటీస్కి జ్యూరీ మెంబరు 18 వరకు యాక్చువల్గా ఈ సెలక్షన్ కమిటీలో ఉన్నాను. ఈరోజు అనుకోకుండా హైదరాబాద్కి ఆమె ముఖ్య అతిథిగా ఇక్కడ వేరే కార్యక్రమానికి వస్తే, సో మరి నువ్వు మెంబర్ కదా, దాని జ్యూరీ మెంబరు ఇక్కడికి రావాలంటే నైస్ ఆఫర్ షీ కేమ్ అండ్ షీఈ్ సచ్ ఏ నైస్ పర్సనాలిటీ. షీఈ్ నాట్ ఓన్లీ గ్రేట్ ఆర్టిస్ట్, ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, great cultured personality, and she is actually very close to you, Lata Mangeshkar, Asha Bhonsle. She is niece of their family, and her now mother's niece is a famous film heroine now. Shraddha Kapoor. Shraddha Kapoor, her sister's daughter, today top heroines actually. So she is a very distinguished personality. మరి మురళీమోహన్ గారు నేను చెప్తాను, ఆయనకు నా కోరిక మన్నించి ఆయన నేను ఎంతో అభినందిస్తున్నాను. మరి పర్చూరి వెంకటేశ్వరరావు గారు, ఇంకా ఆయన మాకు మన తెలుగు వాళ్ళు గర్వించేటువంటి గ్రేట్ రైటర్స్ పర్చూరి బ్రదర్స్. సో ఆయన రావడం అద్భుతం. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మా సుభాష్ కుడిభుజం, అదే ఎంకే రాము. నేను వయసుని జయించగలను, ఎంత మా శక్తి అనమాట. అంచేత అదే రకంగా ఇటీవల మన కాకతీయ, అసలు యాక్చువల్గా కాకతీయ కళా వైభవోత్సవం అనేది శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంత గొప్ప మహాచక్రవర్తి. ఎంతోమంది చక్రవర్తులు ఉన్నారు, ఎవరు జ్ఞాపకం లేదు, కృష్ణదేవరాయలే జ్ఞాపకం. అదే రకంగా ఇందుకు కారణం ఆయన కళలను పోషించాడు, శిల్పాలు చెక్కించాడు, అద్భుతంగా కళని, ఒక కళాకారుల్ని ప్రేమించాడు. కానీ ఆయనకి ప్రభావితం చేసింది ఎవరంటే తెలుగు ప్రజల్ని పరిపాలించినటువంటి కాకతీయ వైభవోత్సవం. కాకతీయ మహారాజులు దాదాపు 700 సంవత్సరాల క్రితం ఓరుగల్లు పట్టణంగా మొత్తం అటు తమిళనాడు దగ్గర నుంచి ఇటు కర్ణాటక దగ్గర నుంచి కూడా వాళ్ళు పరిపాలించారు ఆ రోజుల్లో. వాళ్ళ వైభవం మా ప్రజలకు తెలియచేయాలని నేను కాకతీయ కళా వైభవోత్సవం అని చెప్పి ఒక కార్యక్రమం హైదరాబాద్లో ప్రారంభించాం. తర్వాత దాన్ని భవిష్యత్తులో అన్ని ముఖ్యమైన ప్లేసుల్లో కూడా ఈ తెలంగాణ ప్రాంతం, ఎందుకంటే ఆయన తెలంగాణ ముఖ్య పట్టణం ఉండింది కాబట్టి ముందు అక్కడ చేసి చూపించి తర్వాత వేరే ప్రాంతం కూడా తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించాను. అది త్వరలోనే మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమం చేయబోతున్న వైభవంగా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అది నవ్వుతున్న విధంగా బ్రహ్మాండంగా చేస్తాం. ఆ రోజు ఆ కార్యక్రమం దాన్ని మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెడతామని ఇప్పుడు చెప్పిస్తే మళ్ళీ స్పేస్ చాలదు. ఏదేమైనా ఇది మెయిన్ కార్యక్రమం. ఇప్పుడు నేను ఈ మురళీమోహన్ గారు మాట్లాడడం కోరుతున్నాను. రెడ్డి గారు ఈ చేస్తున్న ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలో కూడా అడుగు పెడుతున్నారు ఆయన. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా శ్రమతోటి ఖర్చుతోటి కూడుకున్నవి. చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు కానీ ఆ పేరు మీద చందాలు పోగు చేసి వాళ్ళు అయిన ఖర్చు కాకుండా మిగిలిన కొంత జేబులో కూడా వేసుకుంటారు. కానీ సుబ్రహ్మణ్యరెడ్డి గారు ప్రతి పైసా ఆయన జేబులోంచే తీసి ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా అద్భుతంగా నా భూతో నా భవిష్యత్తు లెవెల్లో ఆ కార్యక్రమాలు చేయడంలో ఆయనే సాటి. ముఖ్యంగా ఈ వైజాగ్లో చేసే ఈ కార్యక్రమం మాత్రం చాలా మాస్ పెద్ద కార్యక్రమం, కొన్ని వేల మంది లక్షల మంది వచ్చి పాల్గొనే కార్యక్రమం అది. అంత అద్భుతమైన కార్యక్రమంలో దాన్ని ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఈ సంవత్సరం చేసే ఈ కార్యక్రమంలో మరి మా సత్యనారాయణ గారిని ప్రత్యేకంగా ఆయనకు ఒక బిరుదు ప్రదానం చేస్తున్న ఈ కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది. ఆయన కార్యక్రమం మీరు రావాలి అనగానే తప్పకుండా వస్తానని సత్యనారాయణ గారి ప్రోగ్రాం అంటే
మరి మా ఇండస్ట్రీకి ఏ సత్కారం చేసినట్టు ఆయన చేసినట్టు అంటే అందరితో ఆనందంగానూ సరదాగానూ ఉండే మనిషి. ఆయన ఎన్ని రకాల పాత్రలు చేశారో అందరికీ తెలుసు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ యాక్టర్గా, కమెడియన్గా ఆయన చెయ్యని పాత్ర లేదు. అలాంటి అద్భుతమైన నటుడు ఆయన. తర్వాత ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి నిర్మాతతోటి, ప్రతి టెక్నీషియన్స్తో కూడా ఒక సొంత కంపెనీ, ఎవరికి వాళ్ళే. సత్యనారాయణ గారు అంటే మా సొంత ఆర్టిస్టు, ఆయన మాకు సొంత కంపెనీ ఇది అనుకునేటట్టుగా అందరితోటి కూడా కలివిడిగా ఉండి ఒక అద్భుతమైన నటుడు. డైలాగ్లో కానీ, డైలాగ్ డిక్షన్లో కానీ, చేయటం కానీ అన్ని రకాలుగా ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చోకుండా నాకు చెప్పాడు ఆయన సలహా. ఒక రోజున, మురళీమోహన్ గారు మీకు ఒక సలహా చెప్తాను, మీరు కొత్తగా ఇప్పుడే పైకి వస్తున్నారన్న. చెప్పండి సార్ అన్నాను. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీకు ఏదైనా రోజు షూటింగ్లో ఖాళీ వస్తే ఆ ఖాళీ వచ్చిన రోజు మీతో ఉన్న నిర్మాతలకు ఫోన్ చేసి రేపు నాకు ఖాళీ అవుతుందండి, మీరు ఏదైనా షూటింగ్ పెట్టుకుంటారా, డబ్బింగ్ పెట్టుకుంటారా అని ఫోన్ చేసి చెప్పండి. మీరు ఖాళీగా కూర్చుంటే అయ్యో మాకు తెలియలేదండి, తెలిస్తే మేము పెట్టుకున్నామండి ఏమండి అనే మాట రాకూడదు అనేది ఒకటి చెప్పారు. అలాగే ఇంకొకటి చెప్పారు, సీనియర్ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు, ఒకప్పుడు అద్భుతంగా నటించి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, ఇవాళ వాళ్ళకి వేషాలు లేక కానీ, వయసు అయిపోవటం మూలంగా కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని అడిగి వాళ్ళని చేస్తే వాళ్ళు ఎంతో ఆనందపడతారు. ఈయనే ఉందో ఇప్పుడేం లేదు కదా అని చెప్పి మనం నుంచుంటే వాళ్ళు హర్ట్ అవుతారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవించండి అని చెప్తూ ఆ రోజున నాకు చెప్పిన రోజున బాలకృష్ణ గారిని తీసుకోండి. ఒకప్పుడు బాలకృష్ణ గారు అంటే కమెడియన్ బాలకృష్ణ అని చెప్పేది. కమెడియన్ బాలకృష్ణ గారు ఆ రోజుల్లో చాలా అద్భుతంగా కమెడియన్గా చేశారు. ఇవాళ రోజున వేషాలు పాపం. ఆయన ఎప్పుడన్నా వస్తే వెంటనే మీరు లేచి నుంచొని ఆయన కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టి ఆయన కాఫీ తాగుతారా, టీ తాగుతారా మార్చి పంపించండి అనేటప్పుడు ఆయన చెప్పిన సూక్తిని నేను ఈ రోజు వరకు కూడా నేను పాటిస్తూ వచ్చాను. అలాగే ఒక నిర్మాతలతో ఎలా ఉండాలి అనే దానికి కూడా ఆయన చెప్పిన మాటలు చాలా. ఎందుకంటే ఎన్నో కష్టాలకు వచ్చి సినిమాలు తీస్తారు నిర్మాతలు. ఒక్కొక్క టైంలో చూస్తే భార్య మెడలో ఉన్న తాళి బొట్టును కూడా తాకట్టు పెట్టి సినిమా చేస్తుంటారు. అలాంటి కష్టతరమైన సినిమాలు చేస్తూ మనకి పే మాస్టర్గా ఉన్నటువంటి నిర్మాత కష్టాల్లో ఉంటే మాత్రం డబ్బులు ఇస్తే కానీ షూటింగ్కి రాను అనే మాట అన్నద్దు. ఎప్పటి పరిస్థితుల్లోనూ ఆయన ఉండగలిగితే, ఇవ్వగలిగితే ఎప్పుడైనా వెనకొమ్మందు ఇస్తారు తప్ప ఎప్పుడు అలాంటి మాట మాట్లాడకని చెప్పారు. వారు చెప్పినవి అన్నీ కూడా తూచా తప్పకుండా నేను పాటించాను. అలాంటి మహనీయుడికి, ఒక అద్భుతమైన నటుడికి ఈ సత్కారం వైజాగ్లో అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సుబ్బరామరెడ్డి గారి దగ్గర నుంచి ఒక్కొక్క మాట. ఆయన ఎంత శివభక్తుడు అంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఇవాళ కొత్తగా నేను చెప్పక్కర్లా. ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఒకసారి ఒక హోమాలు చేస్తుంటే ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచాము ఆయన్ని. ఆయన వచ్చారు, కూర్చున్నారు, చేతిలో తీర్థం పుచ్చుకొని జపాన్లోకి వెళ్ళిపోయారు. విపరీతమైన గాలి దమ్ము వచ్చేసింది. అసలు డేరాలన్నీ కట్టిన ఇవన్నీ కూడా షామియానాలు లేకపోతున్నాయి. ఆయన మాత్రం డిస్టర్బ్ అవ్వట్లేదు. అది లేచిపోకుండా ఉండాలని 4 పక్కల నుంచొని దాన్ని కదలకుండా అలాగే పట్టుకున్నాం. విపరీతమైన వర్షం వస్తుంది అనుకున్నాం. ఆయన పూర్తి అయ్యి అదంతా కూడా అయిపోయిన తర్వాత దాదాపు 1.5 సేపు అలా కూర్చొని చేశారు ధ్యానంలో. అది పూర్తి అయిన తర్వాత కానీ అప్పుడు కానీ వర్షం రాదు. అప్పుడు దాకా రాదు. మధ్యలో ఒకసారి వస్తుందండి వర్షం, ఆపుతామండి అంటే నథింగ్ డూయింగ్ అని చెప్పారు. అలా అంటే దేవుణ్ణి కూడా శాసించగలిగినటువంటి పవర్ ఆయనలో అవుతుంది. మేమందరం ఢిల్లీ వెళ్ళేటప్పుడు, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ అందరం హైదరాబాద్లో ఎక్కుతాం, అక్కడ దిగుతాం. 2.5 గంటలు ఎంతో అది ట్రావెలింగ్. ఆ ఫ్లైట్లోకి వచ్చి కూర్చోగానే ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఆయన. మేమందరం కూడా టిఫిన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు కాఫీ ఎప్పుడు తాగుదామా, లేకపోతే పేపర్లో న్యూస్ ఏం చదువుదామా, లేకపోతే కబుర్లు చెప్పుకుందామని మేమందరం గడుపుతూ ఉంటే ఆయన మాత్రం ఆ శివభక్తి ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాతే ఆపుతారు తప్ప మధ్యలో ఆపి. అలాంటి మంచి వ్యక్తి. తర్వాత 10 మందికి సహాయం చేసే సద్బుద్ధి ఆయనకు ఉన్నది. ఎవరైనా వెళ్ళి సుబ్బరామరెడ్డి గారు పలానా మురళీమోహన్ మిమ్మల్ని కామెంట్ చేశాడండి, మిమ్మల్ని గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నాడని నేను చెప్తే, మురళీమోహన్ అలా మాట్లాడయ్యా, మన ఫ్రెండే ఆవిడు అని అంటారు. నిజంగానే మాట్లాడినట్టే కూడా ఆయన అన్న మాట విని తర్వాత నాకు నేను తప్పు చేశానని ఫీల్ అయ్యేటట్టుగా చేస్తాడు తప్ప శత్రువును కూడా మిత్రువుగా ప్రేమించేటటువంటి మంచి లక్షణం సుబ్బరామరెడ్డి గారు. అది నాకు చాలా బాగా నచ్చిన ఇది. అలాంటి మహిళ చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది.
ఆయన ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి మంచి మంచి కళాకారులందరూ కూడా సత్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోటి శివలింగాలను స్థాపించి దాన్ని పూజ చేసే వ్యక్తి మాత్రం ఓన్లీ సుబ్రహ్మణ్యరెడ్డి గారే. ఎందుకంటే ఆయన తనొక్కడే బాగుండటం కాదు, అందరూ బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి నేను చూసిన వాళ్ళలో. నేను ఇంతకుముందు బాగా ఎడోర్ చేసిన ఎన్టీ రామారావు గారిని, తర్వాత నాకు బాగా పరిచయం అయ్యి మర్చిపోలేని వ్యక్తిగా సుబ్రహ్మణ్యరెడ్డి గారిని మేము చేస్తున్నాం. మా రఘుబాబు నాటక పోటీలు వాళ్ళంత అద్భుతంగా నంది స్థాయిలో కూడా చేయగలుగుతున్నారంటే ఆయన పుణ్యమే అది. ఆయన డబ్బులు ఇస్తే అక్కడ థియేటర్ కట్టి అందులో ఈ సంవత్సరం ఏంటంటే 2 చోట్ల చేస్తున్నామండి, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో కూడా. అక్కడ 4 రోజులు, ఇక్కడ 4 రోజులు, ఖమ్మంలో 10 అట్లా. ఇదంతా చేస్తున్నామంటే కేవలం కారణం ఆయనే. ఆయన మా శివభక్తుడిగా ఇప్పుడు మామూలుగా సన్మానాలు ఇవన్నీ అందరూ చూసేదే, కానీ ఆయన చూడాలంటే శివుడి దగ్గర కూర్చుని ఆ కోటిలింగాలు చేసేప్పుడు చూడాలి. ఆయనలో ఇంకెవరినో మనం చూడగలుగుతాం. అంత గొప్ప శక్తిమంతుడైన, కానీ తన శక్తిని అంతా తనకి కాకుండా ఇప్పుడు విశాఖపట్నం అన్నారు అంటే తన మనుషులు అందరికీ పంచే ఏకైక వ్యక్తి సుబ్రహ్మణ్యరెడ్డి గారు. నిజంగా ఆయన ఎంతోమందిని ప్రత్యేకించి సన్మానాలు చేస్తున్నారు. అందులో మాకు ఆప్తుడైన ఆయన మామూలు ఆయన లేకుండా మేము సినిమాయే రాసి ఇవ్వడం కాదు. ఆయన మేము ఫస్ట్ రాసింది ముందు అడిగండి, అందులో క్రియ ముందు పెట్టి మాట్లాడతాడు ఆయన. వస్తున్నాను రేపు మీ ఇంటికి, పెడుతున్నావా రేపు నా దగ్గర, ఇలా అదేంటంటే మా నాన్న క్రియ ముఖ్యమని చెప్పాడు అన్నాడు కదా. అలా క్రియ ముఖ్యమని చెప్పి ఆ వేషం అక్కడి నుంచి ఆయన లేకుండా అంటే రకరకాలు రాశాడు. విలన్ రాసాం, ఫాదరు, కమేడియను, అంటే బొబ్బిలి బ్రహ్మంలో అయితే అత్యద్భుతం, అసలు మామూలుగా నవ్వించలే ఆయన. ముందడుగులో అంతే. ఇలా అట్లాంటి గొప్ప నటుడికి ఎప్పుడో జరగాలి. బట్ ఏంటంటే ఇప్పుడు చేస్తే ఏంటంటే ఆయన ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. అంటే నన్ను ఇంకా జనం గుర్తుపెట్టుకున్నారు. నన్ను సుబ్రహ్మణ్యరెడ్డి గారు లాంటి మహా గొప్ప వ్యక్తి అందరి సమక్షంలో విశాఖపట్నంలో మామూలు కదా, అక్కడ ఎంత కళలకి నిలయమైన ఊరు అది, అక్కడ సన్మానం చేయటం చాలా గౌరవం అండి. మురళీమోహన్ గారు వీళ్ళంతా వస్తున్నారంటే యాక్చువల్గా ఇది ప్రెస్ మీటే, అక్కడ మాట్లాడాలి ఆయన గురించి, అందుకని రిజర్వ్ చేసుకున్నాను సత్యనారాయణ గారి అని. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఇక్కడ మాట్లాడింది అక్కడ మాట్లాడకూడదు. అంటే కొల్హాపూర్ గారు ఈ మేడం మా సినిమాలో యాక్ట్ చేసింది ముద్దత్తని, కే బాబాయ్ గారు, అది సూపర్ హిట్ సినిమా, అది నడేడు వాళ్ళని వారు తీశారు అది. అలా అందరూ, అలాగే మీరు కూడా సార్ మహబూబ్నగర్లో బ్రహ్మాండంగా జరగాలి మీ ఫంక్షన్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యరెడ్డి గారు. ఎక్కడికి రావాలని సత్యనారాయణ గారు రావాలంటే సుబ్రహ్మణ్యుడు గారి మాటకి దానికి తిరుగులేదు. పాపం వచ్చావు చాలా సన్నిహితుడు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, ఒక తమాషా ఏమవుతుందంటే, మీ ఇంటి పక్కన టెంపుల్ ఉంటే మనం వెళ్ళాం, చూద్దాంలో వెళ్ళి తొందరలేదు. అట్లా మా సొంత మనిషి సత్యనారాయణ చేద్దామని సతకం అట్లా పోతాం యాక్చువల్గా. కానీ ఆయన అదృష్టం మామూలు సత్కారం వేరే, సాక్షాత్తు మహాశివరాత్రి నాడు కోటి శివలింగాల సమక్షంలో సముద్ర తీరాన లక్షలాది మంది జనం ముందర ఆయనకి సన్మానం అంటే ఇంకా ఆ నభూత నా భవిష్యత్తు అంత అవకాశం రాదు. అది ఆయన అదృష్టం లే, ఆదర్శమైనా కూడా బ్రహ్మాండంగా అది చాలా సంతోషం. వెరీ సింపుల్, వెరీ కల్చర్డ్, ఫుల్ ఆఫ్ దోస్ డేస్ వెన్ షీ వాజ్ యాక్టింగ్. You now see a lot of dialogues, all those things. She was outstanding. I am extremely honored to be part of this prestigious dais, sharing this dais with great personalities of Telugu cinema, Telugu industry. I have actually been very closely associated with the Tamil and Telugu industry because I have done many movies with great filmmakers like Mr. Raghavendra, Mr. Bapaya, Mr. Bharati Raja, K. Balachandar, Mr. Bapu, and it's endless. I have really been blessed to have worked with all of them. I learnt a lot, I gained a lot from them, and I still cherish those wonderful moments I have shared with them. And today I'm here specially for Mr. Subirami Reddy for this great auspicious day, which is the Mahashivratri, where he is the 1 crore Shivalingams that he is, Pratishtam, that he is, he's such a great devotee of Lord Shiva. And now I know where he gets his energy from. Huh? Reddy Garu?
and his love and devotion for Lord Shiva, I can see the same love and devotion for Mr. Yash Chopra. He's done movies with Mr. Yash Chopra, and he has initiated this great honor for great personalities of Hindi cinema in the name of Mr. Yash Chopra. And this year we are going to felicitate and honor Ms. Asha Bhosle for this prestigious award. And we are very pleased to have selected her. She's a great personality, great artist. She has rendered many songs in many languages. She's even sang in Telugu movies. So it's a great honor to be part of this prestigious award. I'm very honored to be part of this jury. And thank you very much, Reddy Garu, for inviting me here. And thank you very much, the Telugu industry, the Telugu press. Thank you very much. అద్భుతమైన విశేషం ఏంటంటే ఒక అజాతశత్రువు గారు, మా కళాబంధు గారు ఒక పక్క, రెండో పక్క శివబంధు అంటే సవ్యసాచి. అటు ఆధ్యాత్మికంగా ఇంతకంటే ఎవరు బాగా చేయలేరు ప్రపంచంలో. కోటి శివలింగాలను ప్రతిష్ఠించి ఆ శక్తిని అంతా మన ప్రజలందరికీ పంచే మహానుభావుడు. ఆయన ఇలా ఉన్నాడంటే అది కూడా కారణం ఇప్పుడే చెప్తున్నారు కదా. అలా అటు కళారంగంలో నభూతో నా భవిష్యత్తు ఎవరు చేయలేని కార్యక్రమాలు అవలేలుగా చేసేసే మహానుభావుడు మా చైర్మన్ సుబ్రహ్మణ్యుడు గారు. వారి సహచరులు నాకు లభించడం నా అదృష్టం. అలాగే ఇవాళ మా పెద్దన్న కైకాల సత్యనారాయణ గారు, మా చిన్నప్పటి నుంచి ఆయన హీరోనో పిల్లనో తెలియదు మనకి, అంత బాగా కలిసిపోయారు మనం ప్రపంచంలో, మన హృదయాలు నిలిచిపోయారు. అలాంటి కైకాల సత్యనారాయణ గారికి ఇవాళ ఆయన ఒక అజాతశత్రువు ఇంకో అజాతశత్రువుని సన్మానించడం, అది కూడా సాగతీరాన శివ సాన్నిధ్యంలో ఎంత గౌరవం ఆయనకి. ఇవాళ ఆయన జన్మ పునీతమైనట్టే ఆ రోజు శివరాత్రి నాడు. అలా ఇంకో అజాతశత్రువు మా అన్న మురళీమోహన్ గారు. మేము కనీసం 100 సభల్లో కలిసి ఉంటాం అన్నదమ్ముల్లాగా. సో ఆయన ఎప్పుడు మాట్లాడినా ముత్యాలే. మురళీమోహన్ అంటే అంటే ముత్యాలు. అలా మాట్లాడే మా అన్నగారు కూడా అక్కడ వస్తున్నారు. ఇక రోజు మేము కలిసి తిరిగేవాళ్ళం. మా వెంకటేశ్వర అన్నగారు ఈ మధ్యన రాట్ల వేరే చోటుకి వెళ్ళిపోతున్నారు. ఆయన వారు 355 రాజారంటే అసలు ప్రపంచంలోనే అగ్రగణ్యుడు. ఆయన అజాతశత్రువు. సో అందరు అజాతశత్రువుల మధ్యలో జరుగుతున్న అజాతశత్రువుకి ఒక సత్కారం. దాన్ని ఇవాళ మీరు అంత బాగా మీరు ప్రజలకు వివరిస్తే రేపు మాకు అక్కడ అంత బాగా రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి మీ అందరిని కోరేది ఒకటే, ఇలాంటి మంచి కార్యక్రమాలకు మీరు సహకరించాలి. మీరు ఎప్పుడు సహకరిస్తూ ఉన్నారు, కానీ ఈసారి ఇంకా బాగా సహకరించాలని కోరుకుంటూ మా పద్మిని కొలాబర్ అందరికంటే చివరిగా చెప్పేది ఏంటంటే, మా చిన్నప్పుడు మా కళల హీరోయిన్ ఆవిడ. నేను నా పోలీసు డబ్బులు అయితే బాగా కోఆపరేట్ చేయట్లేదు, అందుకని నుంచుని మాట్లాడలేక కూర్చొని మాట్లాడుతున్నాను. ఇవాళ ఈ సభ జరిపించడానికి ఆంతర్యం ఏంటో, అదే కారణాలు ఏంటో మన ప్రియమిత్రులు సుబ్రహ్మణ్యుడు గారు క్షుణ్ణంగా చెప్పారు. రేపు విశాఖపట్నంలో ఆయన జరపబోయే 2 మహత్కార్యాలకి, ఒకటేమో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసే ఆయన యజ్ఞం, రెండవది ఆ సందర్భంలో చిరకాల మిత్రుడిని అందరూ అనుకునే అంటున్నారు, దానికి నన్ను సత్కరించబోతున్నారు. దానికి ఇవాళ అందరికీ తెలియజేయడానికి పాత్రికేయులు జరిగితే నలుగురికి ఇది అందరికీ తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను అనుకుంటాం, మానవ జీవితం, మానవ శరీరం ఆటమ్స్తో కూడిన అనుబంధమైనది. ఆ ఆటమ్స్ మనకు తెలియకుండానే ఒకవైపు లాగుతూ ఉంటాయి. ఏ వైపు అయితే లాగినాయో ఆ వైపే మనం కృషి చేస్తే దృష్టాంతం అవుతాం. అది చరిత్ర చెప్పింది. మనకందరికీ ఒకవైపులో అయితే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, డాక్టర్ అవుతాడు, యాక్టర్ అవుతాడు, పొలిటీషియన్ అవుతాడు, స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడు. ఇలా రకరకాల వాళ్ళ ఆటమ్స్ ఎటువైపు లాగినాయో దాని మీద కృషి చేసి దృష్టాంతమైన వాళ్ళు అందరూ ఉన్నారు. అలాగే ఇవాళ సుబ్రహ్మణ్యుడు గారు శరీరం ఆటమ్స్ 2 వైపులా లాగినాయి ఆయనకి. ఒకటేమో కళల వైపు, రెండోదేమో రాజకీయాల వైపు. 2 కూడా
సమృద్ధిగా అలా ప్యానల్గా నాకు వస్తూనే ఉన్నారు. దట్టు పేరు ప్రఖ్యాత ఊరేది ప్రయోగించి కాదు, పేరు ప్రఖ్యాత నాకు వస్తున్నాయి. అలాంటిది నాకు ఈ సందర్భంలో చెప్తాను, నా విషయంలో నాకు 2 విధాలు గౌరవిస్తున్నాడు. ఒకటి, నిష్పాదలైన వాళ్ళు, అర్హులైన వాళ్ళకి చాలామందికి ఆయన చేతుల మీదుగా సత్కారాలు జరిగి సన్మానాలు జరిగి ఆశీర్వదించాడు. మరి నాకే ఎందుకు ఆస్తిగా పెట్టాడంటే, సాధారణంగా సభలో అందరూ మాట్లాడిన తర్వాత మిగిలిన ఇంపార్టెన్స్ స్పీకర్ కానీ కొంచెం వయసు అయ్యి బాగా పేరు ప్రఖ్యాతలు ఇతను వెళ్ళిపోతే సభకి ఇతను స్వారస్యం పోతుంది, పేదవిజం పోతారే అనే ఉద్దేశంతో లాస్ట్గా పెడతారండి. అలాగే ఆయనతో పుట్టగలడు నేను. అలాగే నాకు సత్కరించడంలో, నన్ను ఆశీర్వదించడంలో, నాకు గౌరవానికి, నాకు వయసుకి నన్ను గౌరవించి నాకు రాష్ట్ర సహాయం చేస్తున్నారు. నాకు ఆనందం ఎంతో ఆనందంగా ఉంది. ఆ విధంగా కూడా నాకు ఒక గౌరవం తీసుకొచ్చి పెట్టారు ఆయన. పోతే నాకు ఎలాంటి పేరు ఇస్తున్నారు, నేను భయపడ్డాను కూడా. ఎందుకంటే అంతేంటే విశ్వవిఖ్యాత నటనా సామ్రాట్, కళా సామ్రాట్. ఎక్కడ విశ్వవిఖ్యాత అంటే ప్రపంచంలో పేరు రావాలని ఎక్కడంటే ఇది చెప్పుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్లోనికి మంచి పేరు ఉంది. రకరకాల మన దేశంలోనే రకరకాల పేరు, హిందీలో కూడా యాక్ట్ చేసేవాడు. మరి మన పిక్చర్లు అమెరికా, ఇతర దేశాల్లో రిలీజ్ అవుతారు, అక్కడ కూడా నీ పేరు చెప్పుకుంటున్నారు. కాబట్టి మనకు విశ్వవిఖ్యాతంగా పేరు పొందలేటారు. అందుకని నీకు ఆ బిరుదిస్తున్నది తగిన బిరుదని అంత గొప్ప బిరుదిచ్చి నన్ను సత్కరిస్తున్నారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు. నిజంగా మనం కళాకారులు, మనం మన వృత్తిగా అంటే నటనే వృత్తిగా పెట్టుకుని దాని ద్వారా సంపాదించుకుని మన జీవితాన్ని, మన పిల్లల జీవితాన్ని కథ తీర్చడానికి మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కానీ కేవలం ఇది డబ్బు ఖర్చు పెట్టుకోకుండా ఆ సంపాదన మన కోసం చేసుకుంటున్నాం. అది ఆ విధంగా కళా సేవ చేస్తున్నారని నిష్ణాతం అయ్యాం కాబట్టి, పేరు పక్షాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా గౌరవింపబడుతున్నాం. అది పక్కన పెడితే మరి ఏమీ లేకుండా మొదలు నిస్వార్థంగా అవసరమైంది తనకు లక్షలు ఖర్చు పెట్టి రూపాయి ఆశించుకోకుండా ఇంతమంది కళాకారులని ప్రోత్సహించి వాళ్ళకి ఎనలేని మేలుపడతాం అంటే బలం చేకూర్చబెట్టే ఆశీర్వదిస్తూ ఇలాంటి ఘనకార్యాలు చేస్తున్నారంటే నిజంగా సుబ్బారావురెడ్డి గారు ఆయన నిజమైన కళాకారుడు. కళాబద్ధాన్ని ముద్దు పెద్ద ఎవరైనారంటే మనం సుబ్బారావురెడ్డి గారిని చెప్పాలి నా ఉద్దేశం. కళను పోషించే మనిషి, కళాకారులు పోషించే మనిషి కళాకారుడు కదా. కాకపోతే అసలు ఆ తాటే రాదని నా ఉద్దేశం. నిజమైన కళాకారుడు, నిజమైన కళాబద్ధాన్ని ముద్దు పెట్ట ఇంతటి కార్యానికి పెంచారు, సత్కరిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన చేసిన దీనికి సత్కారం కానీ సన్మానం కానీ దీనికి గౌరవించినందుకు మనం ఏ విధంగా మేలుపడతాన్ని మనం సంతృప్తిపరచగలని చెప్పండి. ఏమి చేస్తే రోజెత్తుంది. మేము 55 సంవత్సరాల దగ్గర ఇండస్ట్రీకి వచ్చి దగ్గర 45 సంవత్సరాల నుంచి మేము బాగా ఫ్రెండ్స్. ఎప్పుడు వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా సరే అది కూడానే ఉండేవాడు నేను. అంటే ఈ మధ్య కొంచెం కాలు గది దెబ్బ తగిలి కాలేకపోతున్నారు. ఎప్పుడు ఆయన కూడా ఉన్న మనిషినే. అలాంటిది నన్ను లాస్ట్గా చెయ్యాలని, నాకు పెద్దరికి కట్టిపెట్టాలని నన్ను ఎప్పుడు గౌరవిస్తూ, అది కూడా ఎలాంటి రోజులు చేస్తున్నాను. మహాశివరాత్రి రోజున అంతమంది జనుల సామాజిక లోపల ఒక హాల్లో కాకుండా ఇంతమంది లక్షలకు వేలు జనం సమక్షంలో నాకు ఈ సత్కారం చేసి బెదిరిస్తున్నారంటే నిజంగా నా ఫీలింగ్ అనిపిస్తుంది. ప్రభుత్వం వారు ఇచ్చే పద్మశ్రీ పద్మభూషణ కంటే ఎక్కువ అయింది నాకు. నేను గర్వంగా చెప్పగలను. ఈ మధ్య నాకు పబ్లిసిటీ ఎక్కువైంది. ఏ విధంగా అంటే
పద్మభూషణ్ ఇచ్చి కాదు, చాలా మందికి మీకు ఇంకా రాలేదని ఆ పబ్లిసిటీ ఎక్కువైపోయింది నాకు. అలాంటిది అంతకంటే కూడా నా దృష్టిలో ఇది ఘనమైనటువంటి అవార్డు నాకు ఇచ్చి పద్మభూషణ్ అంటే నాకు అక్కర్లేదు. దానికి మించి అవార్డు ఇచ్చారు అంతమంది సంస్థలు, అంతమంది ప్రజల ముందు ప్రతిపక్షాలు తీసుకొచ్చారంటే నాకు అంతకంటే కావాలి. ఆ రెండింటినీ గాను నేను జీవితాంతో రుణపడి ఉంటాను ఆయనకి. నిజమైన కళాబద్దని ముద్దు బిడ్డ. నాకు ప్రత్యేకంగా ఈ అంతటి గొప్ప అవార్డు పద్మభూషణ్ ఇచ్చిన అవార్డు నాకు ఆ రోజు సమర్పిస్తున్నారు, ఇస్తున్నారు. అలాంటిది కనకార్యానికి కానీ సత్కార్యానికి కానీ జీవితాంతకాలం ఆయన మర్చిపోకుండా ఆయన రుణపడి ఉంటారని నేను భావిస్తున్నాను. లాస్ట్కి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలాగే రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పుడు చెప్పారు ఎన్నో రకరకాల పోరాటాలు చేయబోతున్నానని ఈజీగా చేయగలరు ఆయన. ఆయన చేయలేకపోతే ఇంకెవరో చేయలేరు. అలా ప్రూవ్ చేసుకున్నారు కూడా. అలాంటివి చేసి ఎంతోమంది ఇంకా కళాకారులు ప్రోత్సహించి ఈ విధంగానే వాళ్ళకి ఏదిగంత బలం చేకూర్చి పెడుతూ కళలకి తెలియకోకుండా సహకరిస్తూ కళాబంధని రుణం తెచ్చుకుంటూ నిండు 100 ఏళ్ళు హాయిగా సుఖంగా వర్తలాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఇంకా రెండు చెప్తాను నిజాలు. Hi, this is Bhumika. Hi, నేను మీ కళ్యాణి ప్రియదర్శన్. Hi, నేను సునీల్. Hi, Indigo It's viewers. This is Anu Manu. For all the latest movie reviews, latest gossip, Latest updates. Subscribe. please subscribe To IG Telugu. subscribe to IG Telugu.